హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు చేసుకుందామండి. చేపలు మొత్తం నీట్గా కడిగిన తర్వాత 1 టైం కానీ 2 టైం కానీ సాల్ట్ వేసి వాటర్ పోసి కడుక్కోవాలి. కడిగిన తర్వాత సరిపడా పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కొంచెం అల్లం, సరిపడా కారం వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొన్ని ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. లైట్గా వేయాలండి. ఆయిల్ వేసి మొత్తం ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇది రోట్లో కానీ మిక్సీలో కానీ వేసి దంచుకోవాలండి. దంచి పక్కకు పెట్టిన తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్, కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ముందుగా ఫ్రై చేసిన దాంట్లో మనము ఫ్రై చేసిన ఆనియన్ పేస్ట్ అందులో వేసి కలుపుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం అల్లం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని కలుపుకోవాలండి. కలిపి ఒక 4-5 మినిట్స్ తర్వాత చింతపండు వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్, కొంచెం మెంతి పిండి, ధనియాల పౌడర్ వేసుకుంటే ఒక 10 మినిట్స్ హైలో 5 మినిట్స్ సిమ్లో పెడితే చేపల కూర రెడీ అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆనియన్ పేస్ట్ వేస్తే గ్రేవీ చాలా చిక్కగా వస్తుందండి. ఇలా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.